ఒక పర్సన్ ఎడ్యుకేటెడ్ కాదనుకుందాం, జాబ్ చెయ్యట్లేదు, ఎడ్యుకేటెడ్ కాదు, ఈజ్ ఏ బిజినెస్ పర్సన్. ఓకే. కానీ సర్టన్ అమౌంట్ తను ఎర్న్ చేస్తున్నాడు, ఐటీ రిటర్న్స్ వేస్తున్నాడు. సో అతను చదువుకోలేదు కానీ మీరు ఎడ్యుకేషన్ కూడా ఉండాలన్నారు కదా, అతను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదు? లేదు సార్, అతనికి ఎడ్యుకేషన్ ఉంటేనే, అతను ఎంత ఐటీ రిటర్న్స్ వేస్తూ ఉన్నా సరే ఎడ్యుకేషన్ ఉంటేనే అతనికి మినిమం క్వాలిఫికేషన్ లైక్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయినా ఉంటేనే అతనికి టర్మ్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అది సార్. సో మినిమం ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎక్సెప్షనల్ కేసెస్లో వేరే అదర్ సరగేట్ ఇన్కమ్స్ అన్ని కూడా చూసుకొని, వేరే అదర్ పారామీటర్స్ చూసుకొని 10th క్లాస్ అండ్ అబోవ్ ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఎక్సెప్షనల్ కేసెస్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. ఏజ్ క్రైటీరియా, తర్వాత మిగతా అదర్ పారామీటర్, హెల్త్ క్రైటీరియా, ఈ క్రైటీరియాస్ అన్ని కూడా చూసుకొని 10th అండ్ అబోవ్ మినిమం క్వాలిఫికేషన్, అదే నేను ఇందాక చెప్పినట్టుగా 10th అండ్ అబోవ్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఇస్తారు సార్.